కొన్ని సంవత్సరాల క్రితం ఈ మానిటైజేషన్ ఇంత ఇబ్బందికరంగా ఉండేది కాదు. ఇలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మానిటైజేషన్ ఎలా చేసుకున్నాను, నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్లా కాదా, నాకు వాచ్ అవర్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో అక్కడ స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా డౌట్స్ క్లియర్ చేస్తాను. thumbnail చూసారు కదా, మీకు వీడియో ఏంటో అర్థమై ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. thumbnail చూసారు కదా, మీకు వీడియో ఏంటో అర్థమై ఉంటుంది. ఆ వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని విషయాలు మాత్రం మాట్లాడుకోవాలి. అవేంటి అన్నది ఇప్పుడు కొన్ని డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. అసలు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి గైస్? ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవి ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ ఎలా అవ్వాలి, సక్సెస్ అవ్వడానికి మనకు మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ మానిటైజేషన్ మనకు యూట్యూబ్ ఎలా ఇస్తుంది అన్న విషయానికి ఇప్పుడు చర్చిద్దాం. అసలు ఏంటి యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అంటే మనకు మానిటైజేషన్ అవ్వాలి. ఫస్ట్ మనం రెవెన్యూ సంపాదించాలంటే ఆ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలంటే మనకి యూట్యూబ్ ఒక టాస్క్ ఇస్తుంది. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం. ఇవి 1 year లోపు కంప్లీట్ చేయాలి. ఈ కంప్లీట్ చేస్తే మనకి యూట్యూబ్ అన్నది మానిటైజేషన్ ఇస్తుంది, పిన్ ఇస్తుంది. తర్వాత అన్ని అప్లై చేసుకున్నాక తర్వాత మనకి రెవెన్యూ అన్నది వస్తుంది. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు చేయగలమా, మనకి మానిటైజేషన్ అవుతుందా, మన వీడియోస్ వైరల్ అవుతాయా, అసలు మన వల్ల అవుతుందా, 4000 వాచ్ అవర్స్ సంవత్సరంలో పెంచుకోగలమా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఈ సందేహంతో ఆగిపోతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మానిటైజేషన్ ఇంత ఇబ్బందికరంగా ఉండేది కాదు. చాలా ఈజీగా అయ్యేది, వ్యూస్ని బట్టి ఉండేది అనుకుంటా అప్పుడులో. కానీ ఇప్పుడులో కరోనా తర్వాత యూట్యూబ్లో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఆ కాంపిటీషన్ వల్ల క్రియేటర్స్ చాలామంది ఎక్కువ అయిపోయారు. కనుక మానిటైజేషన్ కూడా చాలా ఇబ్బంది. మన వీడియో అందరికీ చూపించడానికి, వైరల్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది. ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామంది వీడియోస్ చేస్తున్నారు వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్ చేసుకుంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో, ఎంతమంది వ్యూస్ వస్తాయని. అది నిజమో కాదో నాకు తెలియదు. మీకు అయితే ఒక నిజాన్ని నేను చెప్తాను. ఏంటంటే మనకి అలా సెట్టింగ్స్ చేసుకుంటే వస్తారో రాదో నాకు తెలియదు, కానీ మీ కంటెంట్ బాగుంటే, మీరు SEO సరిగ్గా చేసి, మీరు వీడియో ప్రజెంటేషన్ బాగుంటే, మీరు డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో రోజు మీకు వీడియో వైరల్ అవుతుంది. అంత తోపు క్రియేటర్ అయినా కానీ స్టార్టింగ్లో మాత్రం వీడియో పుష్ అవ్వదు. మనం అలా వీడియో పెడుతూ ఉంటేనే ఏదో రోజు మన వీడియో బాగుండి యూట్యూబ్ పుష్ చేస్తుంది. మనం కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తున్నాం, వీడియో రెగ్యులర్గా ఉన్నాడా లేదా అని యూట్యూబ్ చూస్తుంది. మన వీడియోస్ కంటిన్యూస్గా నీట్గా ప్రజెంటేషన్ చేస్తేనే వెళ్ళి మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతేగాని సెట్టింగ్స్ చేస్తే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అన్నది నాకు అయితే నమ్మబుద్ధి అవట్లేదు. అది కరెక్టో కాదో మీరే చెప్పండి కామెంట్లో. అసలు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవడం ఈజీయా, నెక్స్ట్ లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవడం ఈజీయా అని చాలామంది డౌట్ ఉంటుంది. అంటే షార్ట్స్ వెళ్తాయి కానీ అంత ఎక్కువ వైరల్ అందరికీ ఉండదు. ఇప్పుడు లాంగ్ వీడియోస్ డైలీ మనం డే కానీ అప్లోడ్ చేసుకుంటూ ఉంటే లాంగ్ వీడియోస్, వాటి వల్ల వాచ్ టైం వస్తుంది, ఎంగేజ్ పెరుగుతుంది, అంటే పుష్ చేస్తూ ఉంటుంది. మనం రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే త్వరగా వాచ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో వీడియో మన వైరల్ అవుతుంది, ఆ వైరల్ నుంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, మనది రీచ్ ఉంటుంది. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మొదటిగా మనం మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వాలి. ఇంకో డౌట్ చాలా మందికి ఉంటుంది, 365 డేస్లో మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోతే మన ఛానల్ టర్మినేట్ అయిపోతుందని. అలా అవదండి. అక్కడ నుంచి మనకు వెనక్కి చూసుకుంటారు. అక్కడ నుంచి మనకి ఎన్ని రోజుల్లో మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిందో అన్ని రోజులు మాత్రం మనం చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, చాలా మంది వీడియోస్ 10 నుంచి 50 లోపలనే ఆగిపోతూ ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి పుష్ అవ్వాలి. ఏం చేయాలంటే SEO కంప్లీట్గా ఇవ్వాలి. SEO కంప్లీట్ ఇచ్చినంత మాత్రాన మన వీడియో వైరల్ అవుతుందని లేదు. వీడియోలో కంటెంట్ ఉండాలి, వీడియో బాగుండాలి, అలా అయితేనే వైరల్ అవుతుంది. ఇంతకీ సోదంతా పక్కన పెడితే నాకు మానిటైజేషన్ అవ్విందా లేదా అనే సందేహం మీకుంది. అయితే నాకు మానిటైజేషన్ అవ్వలేదు. నాకు ఇంకా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు. అంటే నేను డైలీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా, అందుకని. ఇంకా నా వీడియోస్ అయితే రీచ్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. నేను పోస్ట్ చేసిన వెంటనే కొంచెం అక్కడ 10లోనే 20లోనే ఆగిపోకుండా చాలా బాగానే వెళ్తుంది. ఇంకా నా కంటెంట్ నేను బెటర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా. ఇంకా నేను మంచి వీడియోస్ ఫ్యూచర్లో మీకు అందిస్తాను. త్వరలోనే నేను కూడా సక్సెస్ అయ్యి మానిటైజేషన్ ఎలిజిబుల్ అయ్యి ఇటువంటి సక్సెస్ వీడియో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. నాకు మానిటైజేషన్ అవ్వి ఎలాగే సక్సెస్ వీడియో చేయాలి, నాకు మానిటైజేషన్ అయ్యిందని నేను గర్వంగా వీడియో చేయాలంటే దానికి మీ సపోర్ట్ కావాలి. నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇలాగే మీరు ఇంకా ఆదరిస్తారు. నా ఫ్యూచర్లో నా వీడియోస్ బాగా చూసి ఇంకా నాకు వాచ్ టైం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్స్తో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్స్తో కలుసుకుందాం. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.